హలో ఎవ్రీవన్, ఈరోజు మనము స్థానిక ప్రభుత్వాలు లోకల్ గవర్నమెంట్ లెసన్ నుండి మనం మున్సిపాలిటీల యొక్క విధులను గురించి నేర్చుకుందాము. 12వ షెడ్యూల్లోని అంశాలు ఏంటంటే ఆర్టికల్ 243 అధికారాలు విధులు. సో పురపాలక అధికారాలు విధులు 12వ షెడ్యూల్లో చేర్చి అందులో 18 విధులను పేర్కొన్నారు. ఆ విధులు ఏంటివో తెలుసుకుందాము. 12వ షెడ్యూల్లోని అంశాలు విధులు. ఇందులోంచి ప్రతిసారి ఎగ్జామ్లో ఈ క్రింది వాటిలో ఏవి మున్సిపాలిటీ యొక్క విధులు ఏవి, కానిది ఏది అని అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ ఏంటిది, నగర పట్టణ ప్రణాళిక రూపకల్పన. గ్రూప్ 2లో కూడా అడిగాడు మొన్న 2024 గ్రూప్ 2 బిట్ కూడా. ఇది చూడండి, మొత్తం 18 విధులు ఉన్నాయి మున్సిపాలిటీ యొక్క 12వ షెడ్యూల్లో. నగర పట్టణ ప్రణాళిక రూపకల్పన, భూముల క్రమబద్ధీకరణ, భవన నిర్మాణం, ఆర్థిక సామాజిక అభివృద్ధి ప్రణాళిక, రోడ్లు బ్రిడ్జిల నిర్మాణం, పారిశ్రామిక, వాణిజ్య మరియు గృహ అవసరాల కోసం నీటి సరఫరా, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం మరియు ఘన వ్యర్థాల నిర్వహణ, అగ్నిమాపక కేసులు, పట్టణ అటవీకరణ, పర్యావరణ పరిరక్షణ మరియు ఆవరణ అంశాల ప్రోత్సాహం. నెక్స్ట్, బలహీన వర్గాల సంరక్షణలు, వికలాంగులకు ప్రత్యేక రక్షణ చర్యలు, మురికివాడల అభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన, పార్కులు, తోటలు, ఆట స్థలాల ఏర్పాటు, విద్యా సాంస్కృతిక అభివృద్ధి చర్యలు, శ్మశాన వాటికల నిర్వహణ, జంతువుల సంరక్షణ, జీవహింస నివారణ, జనన మరణాల నమోదు, పట్టణ మౌలిక సదుపాయాల ఏర్పాటు, వీధి దీపాలు, పార్కింగ్, బస్ స్టాప్. నెక్స్ట్ 18 జంతు కళేబరాల నిర్వహణ. సో ఇవన్నీ 18 విధులు. 12వ షెడ్యూల్లోని విధులు 18 ఉన్నాయి. చూడండి ఇంకొకసారి. నగర పట్టణ ప్రణాళిక రూపకల్పన 1, 2 భూముల క్రమబద్ధీకరణ భవన నిర్మాణం, 3 ఆర్థిక సామాజిక అభివృద్ధి ప్రణాళిక, 4 రోడ్లు బ్రిడ్జిల నిర్మాణం, 5 పారిశ్రామిక వాణిజ్య గృహ అవసరాల కోసం నీటి సరఫరా. నెక్స్ట్ ప్రజారోగ్యం. చూడండి ఇవన్నీ కూడా మురికివాడల అభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన, పార్కులు, తోటల ఆట స్థలాల ఏర్పాటు, విద్యా సాంస్కృతిక అభివృద్ధి చర్యలు, శ్మశాన వాటికల నిర్వహణ, జంతువుల